ముందుగా మందంగా ఉండే ఒక కడాయిని పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత దాంట్లో 5 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకొని వేపుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను వేసి మళ్ళీ ఒకసారి వేపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి. దాంట్లో 10 యాలకులను వేసుకోండి. అలాగే 3 అనాస పువ్వులను వేసుకోండి. అలాగే 4 దాల్చిన చెక్కలను వేసుకోండి. వేసుకొని వేపుకున్న తర్వాత 4 మరాఠీ మొగ్గలు, అలాగే 10 లవంగ మొగ్గలు వేసుకోండి. తర్వాత 2 జాపత్రి వేసుకోండి. ఒకసారి వేపుకున్న తర్వాత దాంట్లో 2 బిర్యానీ ఆకులు వేసుకొని వేపుకోండి. ఒకసారి వేపుకున్న తర్వాత దాంట్లో ఒక 10 మిరియాలని వేసుకొని వేపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గసగసాలను వేసుకొని మళ్ళీ ఒకసారి వేపుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని యూస్ చేసుకోండి. అంతే, రెడీ.